అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ వెరీ డెలిషియస్ బెంగాలీ స్వీట్ రసగుల్లా. ఈ రసగుల్లా చేయడానికి మన దగ్గర ఓన్లీ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అది ఒకటి షుగరు, రెండవది పాలు. కేవలం ఈ రెండే ఇంగ్రీడియంట్స్తో మనం ఒక మంచి స్వీట్ రసగుల్లాని చేయొచ్చు. అది కూడా సాఫ్ట్ అండ్ జ్యూసీగా, అచ్చం స్వీట్ షాప్లో రసగుల్లా లాగా. ఇప్పుడు వీటిని ఎలా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్గా మీకు చెప్తాను. వీటిని చేయడానికి మనకి 2 రకాల పంచదార పాకాలు కావాలి. అందులో మొదటిది, ఈ రసగుల్లాలను ఈ విధంగా నానబెట్టుకుంటాము. మన రసగుల్లాలను తినేటప్పుడు ఈ పాకంతో పాటుగా తీసుకుంటాము, మన గులాబ్ జామున్ లాగా. ఇక రెండవ పంచదార పాకం, ఈ విధంగా మనం రసగుల్లాలను బాయిల్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఈ విధంగా 2 పంచదార పాకాలను మనం విడివిడిగా చేసుకుంటాము. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చి పాలని ఈ విధంగా తీసుకుని వీటిని వెరక్కొట్టి వీటితో ఇప్పుడు మనం రసగుల్లాలను చేస్తాము. మీరు నా రసమలై వీడియో కనుక చూసినట్లయితే అందులో ఏ విధంగా రసమలైని చేశామో ఇక్కడ రసగుల్లాలను కూడా అదే విధంగా చేస్తాము. స్టెప్స్ అన్నీ తెలిసినాయి కదా. ఇంక ఇప్పుడు ఇళ్లల్లో చాలా రేర్గా చేసుకునేటువంటి ఈ డెలిషియస్ స్వీట్ రసగుల్లాలను చేయటం అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మొదటి పంచదార పాకం కోసం మనం ఇలాంటి ఒక మెజరింగ్ కప్పుని తీసుకుని 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ని ఇందులోనికి యాడ్ చేసుకుంటాము. ఇలా 1:2 రేషియోలో షుగరు వాటరు తీసుకుని మొదటి పంచదార పాకాన్ని మనం రెడీ చేసుకుంటున్నాము. ఇలా షుగర్ అంతా కూడా వాటర్లోనికి మెల్ట్ అయిపోయి వాటర్ అన్నది ఇలా తెల్లటం మొదలు పెడితే మనకి ఈ పంచదార పాకం అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ను ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోనికి తీసుకుని చల్లారబెట్టుకుని తర్వాత ప్రొసీజర్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. ఈ రసగుల్లాలు చేయడానికి మనం ముందుగా 1 లీటర్ మిల్క్ని తీసుకొని బాయిల్ చేసుకుంటాము. మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఇలా ఒక చిన్న బౌల్లోనికి 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్లోనికి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కలుపుకొని వెనిగర్ని డైల్యూట్ చేసుకుని రెడీగా ఇట్లా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు రాగానే ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత ఇందులోనికి వెనిగర్ వాటర్ని కలుపుకొని ఈ పాలను విరగొట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన 2 నిమిషాల తర్వాత ఈ వెనిగర్ వాటర్ని కొద్దిగా మనం పాలల్లోనికి కలుపుకుంటాము. ఒకసారి వెనిగర్ వాటర్ కలిపిన తర్వాత ఈ విధంగా మనం గరిటెతో కలుపుకుంటూ ఉంటే మనకి విరగటం అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మరికొద్దిగా వెనిగర్ వాటర్ని యాడ్ చేసుకుని ఇలా గరిటెతో నిదానంగా తిప్పుకుంటూ ఉంటే ఈ వాటర్ మొత్తం పూర్తయ్యేలోపు ఈ పాలు అన్నవి పూర్తిగా ఈ విధంగా విరిగిపోతాయి. ఇలా ఎల్లోయిష్ కలర్ వాటర్ మనకి కనిపించింది అంటే ఈ పాలు అన్నది పూర్తిగా పర్ఫెక్ట్గా విరిగిపోయినాయని అర్థము. ఇప్పుడు మనం దీనిని ఒక స్ట్రైనర్ని యూజ్ చేసి వడగట్టుకుంటాము. ఇలా ఒక గిన్నెలోనికి స్ట్రైనర్ని పెట్టుకుని దానిలోనికి ఒక క్లాత్ని వేసి ఇప్పుడు ఈ పాల విరుగుడిని ఇందులోనికి వేసి మనం ఈ విధంగా వడగట్టుకుంటాము. ఇప్పుడు దీన్ని కొంత ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకుంటాము. దీనివల్ల ఇందులో ఉన్నటువంటి వెనిగర్ వాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని అంతా కూడా మనం ఇలా దగ్గరికి తీసుకుని ఇందులో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసి తీసివేయాలి. ఇప్పుడు దీని మీద ఇలాంటి ఒక 2 బౌల్స్ని పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. మరీ ఎక్కువ వెయిట్ని పెట్టకూడదు, ఎక్కువసేపు కూడా పెట్టకూడదు. ఎక్కువసేపు ఉంచినా ఎక్కువ వెయిట్ ఉంచినా ఇది చాలా హార్డ్గా అయిపోయి పన్నీరులాగా అయిపోతుంది. అది రసగుల్లాలకు పనికిరాదు. 5 నిమిషాల తర్వాత దీన్ని ఇలా ఒక ప్లేట్లోనికి తీసుకుని ఈ విధంగా మెదిపినట్లయితే ఇది పొడి పొడిగా ఇలా చిన్న గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం అరచేతిలోని ఈ భాగాన్ని ఉపయోగించి పలుమార్లు దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఈ విధంగా మనం చేస్తూనే ఉండాలి. దీనికి కనీసం ఒక 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. మనం ఓపికగా దీన్ని అలా చేస్తేనే రసగుల్లాలను పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 10 నిమిషాల పాటు ప్రెస్ చేసిన ఇది స్మూత్గా పిండి ముద్దలాగా ఒక వెన్న ముద్దలాగా అయిపోయింది. ఇంతకుముందు పొడి పొడిగా ఉన్న ఇది ఇప్పుడు ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చింది చూసారా. ఈ విధంగా అయ్యేంత వరకు కూడా దీన్ని ప్రెస్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో దగ్గరకు తీసుకుని ఒక ఉండలాగా చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రెండవ పంచదార పాకం కోసం మనం 1.5 కప్పు షుగర్ని తీసుకోవాలి. 1 కప్పు మెజర్మెంట్ ఇది 1/2 కప్పు మెజర్మెంటు. ఈ 1.5 కప్ షుగర్ని తీసుకుని దీనిలోనికి 5 కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకోవాలి.
ఆ పాకం రెడీ అయ్యేలోపు ఇప్పుడు మనం రసగుల్లాను తయారు చేసుకుందాం. దీనిలోంచి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసుకొని ఇలా చిన్న చిన్నగా మనం గులాబ్ జామ్ సైజులో ఈ విధంగా వీటిని రౌండ్గా బాల్స్ లాగా చేయాలి. 2 అరచేతుల మధ్య లైట్గా ప్రెషర్ని అప్లై చేస్తూ ఈ విధంగా క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్గా రసగుల్లాను తయారు చేసుకోవాలి. ఇప్పుడు అన్ని రసగుల్లాలను కూడా రెడీ చేసుకుని వీటిని ఈ రెండో పంచదార పాకంలోనికి ఇప్పుడు వేసుకుని వాటిని బాయిల్ చేయాలి. ఇప్పుడు పాకం ఒక పొంగు రాగానే దీనిలోనికి రసగుల్లాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా అన్ని రసగుల్లాలను వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఇలాగే బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దానికి మూత పెట్టుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు దీన్ని ఇలా బాయిల్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా బాయిల్ చేస్తున్నప్పుడు వీటి సైజ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది ఈ రసగుల్లాలు సాఫ్ట్గా రావడం కోసం మైదాని, కార్న్ ఫ్లోర్ అని యాడ్ చేస్తూ ఉంటారు. ట్రస్ట్ మీ, ఏ విధమైన పిండి మీరు కలపాల్సిన పనే లేదు. అవి కలపటం వల్లే యాక్చువల్గా ఈ రసగుల్లాలన్నీ పాడైపోతూ ఉంటాయి. అవేమీ లేకుండా మనం పాల విరుగుడిని సాఫ్ట్గా స్మూత్గా మనం ప్రెస్ చేసుకుని ఈ విధంగా మనం రసగుల్లాలు చేసినట్లయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం 10 నుంచి 12 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ రసగుల్లాలన్నీ వాటి సైజ్ ఇంక్రీజ్ అయ్యి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఏ విధమైన బ్రేక్స్ కానీ విడిపోవడం కానీ జరగలేదు. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి. ఈ రసగుల్లాలు ఈ పంచదార పాకంలో ఉన్నటువంటి షుగర్ని అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ వాటర్తో మనకేమీ ఉపయోగం ఉండదు. ఈ వాటర్ అంతా మనం పారపోసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కాబట్టి స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి తీసేసిన తర్వాత కొద్దిసేపు చల్లార్చుకొని ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి రసగుల్లాలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలోనికి వీటిని వేసుకుంటాము. ఈ రసగుల్లాలను ఈ పంచదార పాకంలో కనీసం ఒక అరగంట సేపన్న ఉంచాలి. అరగంట నుంచి గంట వరకు ఉంచితే ఇవి ఇందులో ఉన్నటువంటి జ్యూస్నంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా జ్యూసీగాను స్పాంజీగాను రెడీ అవుతాయి. కావాలంటే మనం వీటిని కొద్దిసేపు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని చల్లచల్లగా కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఇదండి, ఈ విధంగా మనం 2 ఇంగ్రీడియంట్స్ జనరల్గా అందరి ఇళ్లలోనూ రోజు ఉండేటువంటి ఈ ఇంగ్రీడియంట్స్తో ద మోస్ట్ డెలిషియస్ బెంగాలీ స్వీట్ రసగుల్లాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా ఇది కుదురుతుంది. ఈ డెలిషియస్ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.